హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు ఎపిసోడ్లోకి వస్తే నిన్న నామినేషన్స్ జరిగిన తర్వాత ఎవరిని ఎందుకు చేశారు? బర్నీ గారిని చేసినందుకే తనుజని డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి దివ్య చేసిందని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ పెడుతున్నారు. అది అంటే ఎవరేమంటున్నారు దాని గురించి చూద్దాం. ఈరోజు ఏం లేదు. చెప్పాలంటే క్యాప్టెన్సీ టాస్క్ డైరెక్ట్ ఈరోజు మంగళవారమే కానీ స్టార్ట్ అయిపోయింది. సీక్రెట్ టాస్క్లు వాటి వీటితో స్టార్ట్ అయిపోయింది. కొన్ని ఫన్నీగా అనిపించినాయి, కొన్ని సిల్లీగా అంటే సిల్లీగా ఏమి అనిపించలేదులే కానీ కొంచెం వాడి వేడిగా లేకుండా ఇప్పటి వరకు అయితే ఈరోజు ప్రశాంతంగా కూల్గా ఒక ప్రశాంత వాతావరణంతో అయితే అయిపోయింది. సరే, ఆ విషయాలు ఎవరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, దాన్ని ఎలా ఫీలింగ్ చేశారు, లేకుంటే దొరికారా ఏంటి అనే విషయాలు మాట్లాడదాం. తర్వాత టాస్క్లు ఏమి ఇచ్చారు, టాస్క్లు ఎవరు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిండ్రు అని చెప్పేసి ఆ విషయం మాట్లాడుకుందాం. నిన్న నామినేషన్ టాస్క్ జరిగిన దాంట్లో ఎవరు అంటే వాళ్ళ రీజన్ అంటే డైరెక్ట్ తనుజని నామినేషన్ చేసింది అనే విషయం కూడా ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఈ నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఎవరు డెమోను రైతు తనుజ అంటుంటది. ఏముంటుంటదంటే, నన్ను అంటే నేను భరణి గారు అయినందుకే నన్ను కావాలని డైరెక్ట్ నామినేషన్ చేసిందంటే వీళ్ళు డెమోనున్న వీళ్ళు అంటూ ఉంటారు పక్కన రీతు కూడా. అనుకున్నాం, ఎక్స్‌పెక్ట్ చేసినాం నిన్ను డైరెక్ట్ నామినేషన్ చేస్తదని మేము ఎక్స్‌పెక్ట్ చేసినాం. నువ్వు లేకపోతే గౌరవ్ అని చెప్పేసి అనుకున్నాం. నిన్ను కూడా అనుకున్నాం. ఓకే చేసిందండి. నన్ను టార్గెట్ చేసి చేసింది. నన్ను చేస్తదని నేను అనుకున్నా, ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేసినా అని చెప్పేసి అని చెప్తుంటే మన దివ్య వచ్చేసి బెడ్‌రూమ్‌లో పడుకొని అంటుంటది. వీళ్ళేమో నేను వేరే కారణాలతో చేసినా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే నా రీజన్స్ నాకున్నాయి. బర్నీ గారిని చేసినందుకే నేను చేసినా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు గానీ, అంటే బర్నీ గారు నామినేట్ అయినందుకు, తర్వాత దివ్య మ్యాటర్ వచ్చినందుకు ఆ విషయంలో నేను చేసి ఉంటానని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయితున్నారు గానీ, నా పాయింట్స్ అది కాదు. నా పాయింట్స్ నాకున్నాయి. ఒకవేళ నేను అట్లా బర్నీ గారు అయినందుకే నేను నామినేషన్ తనుజని చేసుంటే ఆ పాయింట్ మీద నేను అసలు డెమోని చేయాలి. యాక్చువల్‌గా డెమోన్ కదా బర్నీ గారిని నామినేషన్‌లోకి తీసుకొనొచ్చింది. అంటే బర్నీ గారిని నామినేషన్ చేసింది యాక్చువల్‌గా పవన్. నిజమే, వాస్తవమే. దివ్య కాదు. ఇక్కడ నాకు సూపర్ అనిపించింది దివ్య. ఎందుకంటే అక్కడ కన్వర్జేషన్‌కి, ఇక్కడ దివ్య చెప్పుకునే విషయానికి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళనే దానికి దీనికి ఎందుకంటే క్లారిటీ ఉంది. నిన్న కూడా ఆల్రెడీ చెప్పినాం. సూపర్ పాయింట్స్ పెట్టింది తనుజ విషయంలో అని చెప్పేసి అనుకున్నాం. అదే పాయింట్స్ వీళ్ళు ఇక్కడ మాట్లాడుకున్న దానికి అక్కడ ఆమె సెల్ఫ్ గా చెప్పుకుంటుంది. నేను ఒకవేళ చేయాల్సి వస్తే డెమోని చేసేవాడిని, ఎందుకంటే బర్నీ గారిని చేసింది డెమోన్ కాబట్టి అదే లాజిక్, అంతకు మించి అయితే ఏముండదు అని చెప్పేస్తే బర్నీ బర్నీ గారు ఒక మాట అంటూ ఉంటారు వీళ్ళతోటి. అంటే మామూలు కూర్చొని ఒక దెబ్బకి ఒక వీళ్ళ వీళ్ళ విషయంలో వీళ్ళిద్దరితోటి అంటే సంజన గారితో చెప్తా ఉంటుంది. ఒక నగ్న సత్యం బయటపడ్డది, ఇప్పటికైనా బయట పడ్డాం, ఎవరు ఎట్లుంటారు అని చెప్పేసి చిన్న క్యాజువల్ గానే అంటాడు. దాంట్లో పెద్ద డీప్ గా తీసుకునేది ఏం లేదు. ఇక్కడ నాకు దివ్యది సూపర్ హైలైట్ అనిపించిన విషయం ఏంటంటే, ఇక్కడ దివ్య తర్వాత భరణి గారు తర్వాత సుమన్ శెట్టి కూర్చొని ఉంటారు. భరణి గారు క్వశ్చన్ ఏంటంటే, నన్ను నామినేషన్ అంటే నన్ను నామినేట్ అంటే డైరెక్ట్ నామినేట్ చేయడంలో అంటే ఆల్రెడీ భరణి గారు ఆయన అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నన్ను నామినేషన్ చేసినాం, ఓకే, దానికి బాధ లేదు, ఓకే, కానీ గౌరవ్ నిఖిల్ లాంటి వాళ్ళు కూడా నామినేషన్లో నువ్వు తీసుకురాగలిగి ఉంటే మాకు కొంచెం సేఫ్ అయ్యేది, మేము కొంచెం సేఫ్ లో ఉండేటోళ్ళం కదా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అంత క్రేజ్ లేదు బయట, తర్వాత ఫాలోయింగ్ లేదు, తర్వాత ఓటింగ్ విషయంలో కూడా కొంచెం వాళ్ళు మాకంటే డౌన్ లో ఉన్నారన్న ఉద్దేశంలో బర్నీ గారు చెప్తారు. ఆ విషయంలో నువ్వు నామినేషన్ లో వాళ్ళని తీసుకురావడం నాకు అని అంటే, ఎవరిని తీసుకురావాలి అంటది. అంటే నిఖిల్ ఉన్న గౌరవ్ని ఎందుకు తీసుకురావాలి అంటది. తీసుకొస్తే మాకు కొంచెం ఉపయోగపడేది కదా, కొంచెం సేవింగ్ లో ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అంటాడు. నాకు పాయింట్స్ లేవు వాళ్ళిద్దరి మీద. నేను 2 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎవరిని తనుజని నామినేషన్ చేద్దామని చెప్పేసి. అయినా అక్కడ ఉన్నంత మందిలో ఏ ఒక్కరు కూడా నిఖిల్‌ని, తర్వాత గౌరవ్‌ని నామినేషన్ పాయింట్స్‌లోకి తీసుకొని రాలేదు. నేనెలా తీసుకొనొస్తా? వాళ్ళని డైరెక్ట్ నామినేషన్ నేనే ఎలా చేస్తా? అయినా వాళ్ళిద్దరి మీద నాకు పాయింట్స్ ఏం లేవు. పాయింట్స్ చెప్పడానికి కూడా ఏం లేవు. మీరెట్లా అడుగుతారో నాకైతే అర్థం కాదు. నాకు తనుజ మీద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని చెప్పేసినా అని చెప్పేసరికి కరాఖండిగా చెప్పింది ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే అట్లే అది వాస్తవం. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని నామినేషన్స్ ఉంటాయి. ఏమంటే అందరు నామినేషన్ అయ్యిండ్రు కదా! నువ్వు కూడా నామినేషన్‌లో ఉంటే కొంచెం వీక్‌గా ఉన్నారు. బయట సపోర్టింగ్ తక్కువుందని కొంచెం
వీళ్ళకి 4 సార్లు ఇచ్చే ఇన్‌పుట్స్ మీద కొంచెం అర్థమై, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో వీక్‌గా ఉన్న కంటెస్టెంట్‌ని నామినేషన్‌లోకి చివరి దశలో లాగుతా ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే భరణి గారన్నారు. ఏమని? వీళ్ళిద్దరిని తీసుకొస్తే బాగుండని గానీ, దివ్య కరాఖండే చెప్పింది. వాళ్ళ మీద పాయింట్స్ లేనప్పుడు నేను తీసుకురాను. నాకు పాయింట్స్ ఉన్నాయి ఆమె మీద కాబట్టి నేను వాళ్ళని పాయింట్స్ నామినేషన్‌లో తీసుకొనొచ్చిన అని చెప్పేసి కరాఖండే చెప్తారు. అక్కడ నాకు సూపర్ గుడ్ అనిపించింది దివ్య. అసలు నిన్న అనిపించింది, ఈరోజు అనిపించింది. చాలా బాగా చెప్పింది. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇమాన్యుల్ తర్వాత మళ్ళీ మొదలేస్తదిగ మన తనుజ గారు. ఏంటి నన్ను అందరూ ఎవరితో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళతోనే ఉంటావు అని జెప్పేసి నన్నే మళ్ళీ అందరూ అంటున్నారు. ఇన్ని రోజులేమో భరణి గారితోటే మాట్లాడితే భరణి గారితో అన్నారు. మాధురి గారితో అంటే మాధురి గారితో అన్నారు. ఆమె ఎళ్ళిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ నీతో మాట్లాడితే నీతో మాట్లాడుతున్నాను అని అంటుండ్రు. నన్ను అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు అని జెప్పేసి ఒక మాట మాట్లాడుతుంది. ఈ మాట మాట్లాడుకుంటూ తర్వాత ఒక క్వెషన్ అడిగింది. ఏమడిగిందంటే నేను అంతలా పిలిస్తే కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నా వైపు ఎందుకు రాలేదు ఇగో ఇగో ఇది. నిన్న ఏమన్నది నేను నామినేషన్‌లో నేనెవరిని అడగను. అడగడం అంటే అడగడం ఎవరైనా అడగాలి అడగడం గానీ నేనెవరిని ఎప్పుడు హెల్ప్ అడగలే. నేను సెల్ఫ్‌గానే ఆడినా అని చెప్పేసి ఇన్ని రోజులన్నా. నిన్నటికి నిన్న ఏం చెప్పినా మనం చిన్న విషయంలో వాళ్ళిద్దరికీ డిస్కషన్ వచ్చినప్పుడు సాయి సాయి క్వెషన్ ఏసినప్పుడు నువ్వు నీలాగా నేను అడుక్కోను హెల్ప్ చేయి అవసరమైతే ఇంట్లో నుంచి బయటికెళ్తా అంటే నేను అడుక్కోలేదు అడిగినా అని చెప్పేసి ఇమాన్యుల్ అప్పటికప్పుడు ప్రూవ్ చేస్తాడు. నేను అడుక్కున్నానా అడిగినా అని చెప్పేసి ప్రూవ్ చేస్తాడు. అంతకుముందు టాస్క్‌లో మనం గత 4 వారాల నుంచి ఇదే చెప్తాను. ఎవరినైనా హెల్ప్ చేయమంటది. చేసిన తర్వాత వాళ్ళు చేశారనుకో ఓకే. వాళ్ళతో ఉంటది. చేయకపోతే నేను అడగలేదు. నాకెవరు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి అంటది. ఒకవేళ ముందు 2 వీక్స్ హెల్ప్ చేసినా, తర్వాత 2 వీక్స్ హెల్ప్ చేయకపోయినా నువ్వు నాకెప్పుడు చేసినావు అని చెప్పేస్తది. ఇది మనం 4, 5 వీక్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు అదే పాయింట్ నువ్వు నన్ను ఎందుకు అరే ఇంత వాడివేడిగా అసలు గొడవ ఇమాన్యుల్‌కు తర్వాత తనుజ గారికి ఎందుకు జరిగినాయి? ఇదే విషయంలో నువ్వు నన్ను హెల్ప్ అడిగి సాయం చేసి 3 టాస్కులని నీ గురించి సేఫ్ గేమ్ ఆడిన నువ్వు నన్ను ఏం హెల్ప్ చేయలేదంటే నాకెంత బాధ అనిపిస్తదో అంటే మళ్ళీ ఈయన కూడా క్లబ్ అయిపోయాడు ఆమె చెప్పే మాటలకి. నీ అనంటే ఎందుకు చేయలేదు అని జెప్పేస్తే, నేను ఆల్రెడీ 2 వీక్స్ అంటే వన్ వీక్ నుంచి నన్ను దివ్య అడుగుతుంది. కెప్టెన్సీ టాస్క్‌లో హెల్ప్ చేయమని జెప్పేసి. అందుకే ఆ విషయంలో నేను తనకు హెల్ప్ చేశానంటే, నువ్వు అంటే 1 వీక్ నుంచి అడిగిందని జెప్పేసి అంటే ఎవరు బాధలో ఉన్నో వాళ్ళ నీ దగ్గరికి పోయి నువ్వు ఓదార్చుతావు. కానీ నేను బాధలో ఉంటే మాత్రం నీకు కనిపించదు. ఇగో ఇదే మళ్ళీ రికార్డింగ్, రికార్డింగ్. ఈ రికార్డింగ్ చేస్తూనే ఉంటది. ఇది మనం రికార్డింగ్ లాస్ట్ 'బిగ్ బాస్' ఫైనల్ విన్నింగ్ అయ్యి గెలిచిన కప్పు పట్టుకొని పోయిన తర్వాత గూడా మళ్ళీ ఒకవేళ ఆమె కప్పు గెలిచినా గాని పం కప్పు పక్కకు పట్టుకొని పోయి ఇమాన్యుల్ నువ్వు అక్కడ నాకు ఇందాక ఆ మాట అన్నావు ఎందుకు నాకు హెల్ప్ చేయలేదని మళ్ళీ క్వెషన్ ఏస్తది. అది కామన్ నాకు. ఇదంతా అర్థమైపోయింది. ప్రేక్షకులకు గూడా అదే అర్థమైపోయింది. కప్పు పట్టుకున్నా పక్కకు పోయి ఇవే క్వెషన్స్ ఉంటాయి. నాకెందుకు హెల్ప్ చేయలేదు. తర్వాత లేదు ఎందుకు అట్లా అడిగినావు అని హోస్ట్ సార్ అడిగినా, లేదు సార్ నేను వేరే విధంగా అడిగినా అని చెప్పేసి కవర్ చేస్తది. కొంచెం మార్చుకోవాలి. టాప్‌లో ఉండేది నెగెటివ్ అయ్యే అవకాశాలు ఇవే. 50 డేస్ 57, 58 డేస్ అవుతుంది. చేంజ్ చేసుకోవాలి ఇదొక్కటి చేంజ్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ డెమన్ పవన్ రాకెట్‌లో దూసుకొనొస్తున్నాడు. ఇటు కళ్యాణ్ దూసుకొనొస్తున్నాడు. క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది ఎప్పటికైనా. చూసుకోవాలి తనుజ గారు. ఓకే. తనుజ ఫ్యాన్స్ ఉంటే ఉన్నా గాని ఉన్న వాస్తవం చెప్తాం. తనుజ ఫ్యాన్స్ ఉన్నా, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా, డెమన్ పవన్ ఫ్యాన్స్ ఉన్నా, ఎవరి ఫ్యాన్స్ ఉన్నా ఆ రోజు ఎవరిది తప్పైతే వాళ్ళ గురించే మాట్లాడతాం. అంతకు మించిందేం లేదు. అయితే ఈ నెక్స్ట్ చెప్దాం. అని చెప్తే ఏదో అక్కడికి అయిపోయింది. నేను దివ్యకి చేస్తానంటే నువ్వెవరిని అయితే వాళ్ళనే ఓదార్స్తావు అని చెప్పేసిన తర్వాత ఇదే విషయం నన్ను సీరియల్ యాక్టింగ్ అని చెప్పేసి నన్నన్నావు అని చెప్పేస్తే అప్పుడు నేను సీరియల్ అంటే ఈ విషయం కూడా అంటాడు. నేను అంటే ఒక విషయం చెప్తాడు. నీ గురించి నేను చాలా బాధపడ్డా. నిన్నటి నుంచి అదే బాధపడుతున్నా. ఇప్పుడు కూడా అదే బాధపడుతున్నా. ఇందాక ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా డెమన్ గాడితోటి ఏడ్చుకుంటూ నన్నెందుకు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటుందని చెప్పేసి నేను ఏడ్చిన. సీరియల్ యాక్టింగ్ అని చెప్పేసి నేను అనలేదు. మాధురి గారు ఒక విషయంలో అంటే నాన్న అనే విషయంలో ఇది సీరియల్ యాక్టింగ్ కదా! అంటే ఆ కోణంలో నేను ఆ వే ఆఫ్‌లో సీరియల్ యాక్టింగ్ అని చెప్పేసి నేను అన్నా గాని, నేను పర్టిక్యులర్‌గా సీరియల్ యాక్టింగ్ అని చెప్పేసి నేను అనలేదు అంటే,
అవునా! అయితే నాది సారీలే నేను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నా అన్నట్టు మాట్లాడుతది. తర్వాత ఇమాన్యుల్ గూడా కళ్యాణ్‌తో చెప్తూ వీళ్ళ భరణి గారితో చెప్తా అంటాడు. ఏమని? ఆమె నాకు ఇన్ని రోజులకి టాస్క్‌లో అంటే నెక్స్ట్ తర్వాత ఇంత టాస్క్ అంటే ఇన్ని రోజులలో ఈ విధంగా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ నాకు మంచిదే అయింది. ఎందుకంటే ఒక బరువును దిగిపోయినట్టయింది. ఫేస్ టు ఫేస్ ఎదురెదురు ఇద్దరం సమాధానాలు ఇచ్చుకుంటూ క్వెషన్‌లేసుకుంటున్నాం. ఆమెకు గూడా ఒక క్లారిటీ వచ్చింది అని జెప్పేసి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందని జెప్పేసి అంటాడు. ఆ విషయంలో తనుజ గూడా కొంచెం సారీ నేను మిస్‌అండర్‌స్టాండింగ్ చెప్పుకున్నా. అంటే ఈయన నాది సారీ అని జెప్పేసి అంటారు. చూద్దాం వీళ్ళ సారీ ఎంతసేపు ఉంటదో ఏందో అనేది చూద్దాం. ఓకే. సరే ఉంటే మంచిదే. దాని గురించి చెప్పేదేం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇప్పుడు అసలైన కీలకమైన టాస్క్. అయితే ఇక్కడ జరిగిందేంటంటే ఒక్క నిమిషం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితది. తర్వాత సాంగ్ వస్తది. అయిపోతది. ఇగ మామూలుగా చిన్న చిన్న కన్వర్జేషన్ నడుస్తూనే ఉంటాయి. అవన్నీ పక్కన పెడదాం. మన మెయిన్ ఈరోజు టార్గెట్ ఏందంటే ఈ పాయింట్స్ చెప్పాలి. తర్వాత ఈ క్యాప్టెన్సీ రేస్ ఒకటి జరిగింది. టాస్క్. ఆ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పాలి. మిగతా చిన్న చిన్న కన్వర్జేషన్ చెప్పను. మెయిన్‌యే చెప్పేస్తా. అయితే ఇక్కడ ఫోన్ ఉంటది. ఫోన్ చూసేసి అందరూ థ్రిల్ అయితారు. ఏమనుకుంటారు తనుజ గారు ఫస్ట్ తనుజనే చూస్తది. చూసి ఇది ఫ్యామిలీ వీక్ అనుకుంటా. ఫ్యామిలీ నుంచి ఆడియో అంటే చిన్న టాస్క్‌లు పెట్టి ఏదైనా ఫోనొస్తే మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఫీల్ అయితది. వెంటనే ఫోన్ గూడా వస్తది. ఆ ఫోను తనుజనే లిఫ్ట్ చేస్తది. లిఫ్ట్ చేసినప్పుడు ఒక క్వెషన్ అడుగుతాడు. "తనుజ నువ్వు ఏమనుకుంటున్నావు?" అని జెప్పేసి అంటే, "లేదు ఏదన్నా ఫ్యామిలీ వీక్ అంటే ఫోన్స్ వస్తాయని నేను అనుకుంటున్నా" అంటే, రాంగ్ అది. ఇప్పుడు ఆల్రెడీ టాస్క్ స్టార్ట్ అయింది. క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరందరూ క్యాప్టెన్సీ కంటెండర్‌లో పాల్గొనాలంటే కొన్ని విషయాలున్నాయి. అవన్నీ నేను ప్రాసెస్ బట్టి చెప్తాను. మిగతా సభ్యులందరికి చెప్పు అని జెప్పేసి అంటే మామూలుగా ఏం పాయింట్ చెప్తారు? మీకు కాల్లు వస్తూనే ఉంటాయి. మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. నేను సందర్భానుసారం మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఛాలెంజ్ ఇస్తా ఉంటా. ఆ ఛాలెంజ్ ప్రకారం జరుగుతా ఉంటది గేమ్ అని జెప్పేసి చెప్పాడు. అదే విషయం ఇంటి సభ్యులకు చెప్పు అంటే రీతు డౌట్ పడతది. ఎందుకంటే సీక్రెట్ టాస్క్ గావచ్చు. మనని నమ్మిస్తే తను క్యాప్టెన్సీ కంటెండర్ అయిద్దో లేదంటే డైరెక్ట్ కెప్టెన్ అయితదో అని జెప్పేసి చిన్న డౌట్ పడతది. ఎవరు నమ్మరు. ఎందుకంటే సడెన్‌గా ఎందుకంటే థర్డ్ డేనో, ఫోర్త్ డేనో గేమ్స్ పెట్టి తర్వాత ఫైనల్‌గా సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్. కానీ నామినేషన్ అయిన తెల్లారి ఎప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరగలేదు. ఆ విషయంలో కొంచెం డౌట్ పడ్డారు. తప్పు లేదనిపించింది. తర్వాతొచ్చేసి సరే అని జెప్పేసి అనుకున్నారు. నెక్స్ట్ ఫోనొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఫోన్ సంజన గారు లిఫ్ట్ చేస్తారు. సంజన గారు లిఫ్ట్ చేస్తే ఎలా ఉంది ఏంటి సంగతి అని జెప్పేస్తే, మా బాబు వీడియో కాల్ కావాలి అని జెప్పేసి నేను అడుగుతున్నా 15 డేస్ నుంచి అంటే, అది టైంకొస్తది. అది టైంకి వస్తది తప్ప నువ్వు అడగనవసరం లేదు. నీ టైంకొచ్చి రావాల్సిన టైంలో వస్తదని జెప్పేసి అంటాడు. ఓకే అని జెప్పేసి కాల్ రీతుకివ్వంటే నాకిక్కడ కామెడీ అనిపించింది రీతుకి. "ఆ! జరగండమ్మా జరగండి" అనంటే మన తనుజ గారంటది "ఎక్కువ చేయకు" అని చెప్పి. అంటే వాళ్ళ ఎంత అంటే కామెడీ వేలో ఉంటది రీతుది. ప్రతీది కామెడీ తీసుకుంటది. చేసే విధానంలో కూడా కామెడీ ఉంటది. నాకైతే ఎప్పుడూ నచ్చుతూనే ఉంటది. టాప్ 5 కంటెస్టెంట్ పక్కా ఇది రాసుకోవాల్సిందే. ఓకే. అయితే రీతుకు మాట్లాడతాడు. ఏంటి తనుజ చెప్పింది నీకు నమ్మాలనిపిస్తుందా అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు. బిగ్ బాస్ అడిగితే నాకు నమ్మాలని లేదు బిగ్ బాస్ అంటే వెరీ గుడ్. నువ్వు నమ్మకం ముఖ్యం ఇక్కడ టాస్క్‌లంటే. కానీ నువ్వు చాలా గ్రేట్ అన్నట్టు కొంచెం పొగడతీస్తే ఈమేదో నిజంగానే గెస్ చేసినట్టు ఫీల్ అయితది రీతు. కానీ యాక్చువల్‌గా జరిగిందేందంటే ఇక్కడ హ్మ్, త రాంగు ఇక్కడ మీ మీ దాంట్లో ఒక ఎవరు మన రెబెల్ ఉన్నాడు అని జెప్పేసి నమ్మకం మీదనే ముందుకు పోయిద్ది. ఇప్పుడు టాస్క్ మొదలైంది. అందరిని రెడీగా ఉండమని జెప్పేసి చెప్తాడు. తర్వాత లేఖ వచ్చింది. ఆ లేఖని బట్టి గేమ్ ఉంటదని జెప్పేసి చదువుతుంటే భరణి గారు చదువుతారు లేఖ. ఆ లేఖ ఏంటంటే ఇక్కడ గ్రూప్స్‌గా విడిపోవడం జరగాలి. గ్రూప్స్ ఉంటాయి. పింక్, ఆరెంజ్, బ్లూ తర్వాత ఈ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్‌గా విడిపోండి అని జెప్పేసి చెప్తాడు. ఈ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్‌లో రెబెల్స్ ఉంటరు. మీరు రెబెల్స్ నుంచి కాపాడుకోవాలి. ఇక్కడ మీ ఇంట్లో ఒక రెబెల్ ఉన్నాడు. ఆ రెబెల్ నుంచి మీరందరూ కాపాడుకోవాలి. కాపాడుకుంటూ మీకు మీరు ఆ రెబెల్ నుంచి కాపాడుకుంటూ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజెస్ పూర్తి చేస్తే ఏ టీమ్ అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ పూర్తి చేస్తారో ఆ టీమ్‌కి ఒక సేఫ్టీ కార్డ్ ఇస్తాం. ఆ సేఫ్టీ కార్డ్‌ని యూజ్ చేసుకొని
ఎవరైతే అంటే రెబల్స్ కి ఏమి ఇస్తాడంటే అవకాశం, రెబల్ ఎలిమినేషన్ చేసే అర్హత ఉంటుంది రెబల్. ఆ ఎలిమినేషన్ చేసే అర్హత నుంచి ఇమ్యూనిటీ పొందాలి అంటే వీళ్ళు ఇచ్చిన ఛాలెంజెస్ లో ఈ టీమ్స్ అన్ని ఆ ఛాలెంజెస్ గెలిచి, ఆ ఛాలెంజెస్ ఒకటి గెలిచి ఆ ఇమ్యూనిటీ కార్డు పొంది, అంటే ఆ ఒక్క గేమ్ కి ఇమ్యూనిటీ పొంది, అంటే రెబల్ వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి వీల్లేదన్నమాట, ఎవరినైనా చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ బిగ్ బాస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ వేరే వాళ్ళకి చేంజ్ అవుతారు, రొటేషన్ పద్ధతి. అది ఏ టీం గెలిస్తే వాళ్ళు ఏ టీంలో ఎవరికి ఇవ్వాలని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇమ్యూనిటీ పొందుతారు. వీళ్ళు రెబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేషన్ చేయడానికి అర్హత లేదు, అంటే అవకాశం ఉండదు అని చెప్పేసి. బాగుంది గేమ్, మంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఇవంతా లేక బిగ్ బాస్ అంటే లేక మొత్తం చదువుతాడు. నేను టైం టు టైం ఛాలెంజెస్ ఇస్తా ఉంటా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రెబల్ ఎవరు ఒకసారి కన్నేసి ఉంచండి, కొంచెం పర్టికులర్ గా ఉండండి. ఎవరు అంటే ప్రతి టీంలో ఒక రెబల్ అయితే ఉండడు, ఇంటి హౌస్ మొత్తానికి ఒక రెబల్ ఉన్నాడు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇక్కడ కామెడీ స్టార్ట్ అయింది. కామెడీ స్టార్ట్ అంటే కామెడీ కాదు, జోక్ టైప్ ఉంది, అది చెప్తా. అయితే ఇక్కడ టీమ్స్ గా అరేంజ్ కావాలని చెప్పేసి అంటే మామూలుగా ఆరెంజ్ పింక్ టీం వచ్చేసి దివ్య, కళ్యాణ్, తర్వాత సాయి, తర్వాత బ్లూ టీం వచ్చేసి భరణి, తర్వాత రీతు, తర్వాత వచ్చేసి నిఖిల్, తర్వాత బ్లూ టీం వచ్చేసి తనుజ, ఇమాన్యు, తర్వాత గౌరవ్. వీళ్ళు బ్లూ టీం. వీళ్ళు అయితే మిగతా ఎవరెవరు సభ్యులు, డెమన్ పవన్, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత రాము రాథోడ్, వీళ్ళు సంజన, వీళ్ళు నలుగురు మిగులుతారు. అయితే 3 టీంలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే బిగ్ బాస్, వీళ్ళు మిగిలిన వాళ్ళని మీ సభ్యులుగా ఎంచుకోండి, ఒక్కొక్క టీము ఒక్కొక్కరిని తీసేసుకోండి అని చెప్తారు. ఇక్కడ అందరు గాలాలు డెమన్ పవన్ కి వేస్తారు, ఎందుకంటే స్ట్రాంగ్ అని చెప్పేసి. రీతు వచ్చేస్తుంది, రీతు మా టీంలో ఆడు, నువ్వు స్ట్రాంగ్ ఉంటుంది, ఒకవేళ నువ్వు మా టీంలో ఆడగలిగితే భరణి గారికి వచ్చే అవకాశాలు, ఎందుకంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూలో ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చే అవకాశాలన్నీ నువ్వు ఆడి నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పింది. ఇక్కడ ఫ్రెండ్షిప్ లెవెల్లో చెప్పింది అనిపించింది. తర్వాత ఆమె అడగడంలో కూడా తప్పలేదనిపించింది. ఓకే, అది గుడ్, బాగా అనిపించింది. అందరు వేస్తారు, ఒక్కరని కాదు, భరణి గారు కూడా వచ్చి ఆడతారు. ఒకవేళ నీ టీంలోకి వస్తే మీరు నాకేమన్నా టాస్క్లు అవకాడానికి అంటే ఫిజికల్ టాస్క్లు ఇస్తామనంటే, ఒకవేళ ఫిజికల్ ఇవ్వకపోతే అంటే మెంటల్ టాస్క్లు నాకు ఇవ్వరా అని చెప్పేసి అడుగుతుండేమో. మెంటల్ టాస్క్లు వస్తే నేను గ్రూప్ మన రీతుని కానీ వీళ్ళందరినీ డిస్కషన్ చేసి ఇస్తా అని చెప్పేసి అని అంటాడు. తర్వాత మాక్సిమం ఇమాన్యుల్ కూడా వచ్చేసి, ఇమాన్యుల్ కానీ సంజన కానీ డెమన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. ఆ సంజన గారు ఎందుకంటే, సంజన గారు వద్దు, సంజన గారిని మీరు ఎంచుకొని డెమన్ ని మేము గెలవాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ ఈ గేమ్ లో చూస్తే డెమన్ దమ్ ఎంత ఉందా అని చెప్పేసి హౌస్ మొత్తానికి అర్థమైంది. ప్రతి టీం వచ్చేసి డెమన్ పవన్ కావాలన్నారు. మాక్సిమం డెమన్ పవన్ వస్తే మేము మా టీమ్ స్టాండర్డ్ అయిపోతాం అని చెప్పేసి అందరూ కోరుకున్నారు. సరే, ఎవరు ఏ టీంలోకి వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ కాల్ వస్తుంది. నెక్స్ట్ కాల్లో అయితే ఇక్కడ వచ్చేసి మన పింక్ టీం వచ్చేసి సుమన్ శెట్టిని తీసుకుంటారు, అంటే దివ్య, కళ్యాణ్ టీం. తర్వాత బ్లూ టీం వచ్చేసి డెమన్ పవన్, అంటే రీతు వాళ్ళ టీం వచ్చేసి డెమన్ పవన్ ని తీసుకుంటారు. అంతేగా, డెమన్ పవన్ ని తీసుకుంటారు. తర్వాత ఆబ్వియస్లీ ఆయన అదే టీం ఆడతారు, రీతు ఉన్నాడు కాబట్టి. ఓకే, చెప్పనవసరం లేదు. సరే, నాట్ బ్యాడ్, వేరే విషయం గురించి కాదు కానీ అదే టీం ఆడుతుంది, అది మన అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్ తనుజ వాళ్ళ టీం వచ్చేసి రాముని తీసుకుంటారు. రాము అసలు కనబడట్లేదు కానీ ఏమో అసలు ఉన్నాడా లేడా అని చెప్పేసి నిన్న నాగ్ సార్ అని చెప్పేసి, నిఖిల్ ఉన్న సాయి శ్రీనివాస్ ఉన్నాడా అన్నట్టు ఈయన కూడా వాళ్ళిద్దరు ఉన్నారా అని చెప్పేసి వాళ్ళని లేపడితే వాళ్ళు కనిపించారు, కానీ అసలు రాము రాతో అసలు కనిపించట్లేదు. మరి ఈ రోజు ఒకటి టాస్క్ లో కనిపించిండు. వీళ్ళు ఒక్కొక్కరిని ఎంచుకున్నారు. సంజన గారిని ఎవరు ఎంచుకోకపోవడం వల్ల ఈ టాస్క్ నుంచి, అంటే ఈ గేమ్ నుంచి ఎలిమినేషన్ చేస్తాను. క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేషన్ ఆమె సంచాలకు మాత్రమే అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ సుమన్ శెట్టికి కాల్ వస్తుంది. సుమన్ శెట్టికి నువ్వు ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఎవరు రెబల్ ఎవరు అని చెప్పేసి అని అడుగుతాడు బిగ్ బాస్. అడిగితే ఏమో బిగ్ బాస్ నేను ఇంకెవరిని అనుకోవట్లేదు అని చెప్పేస్తే, మీరే రెబల్ అని చెప్పేసి అంటాడు. అని చెప్పేస్తే ఇక మనోడు చిన్న సీక్రెట్ గా మాట్లాడతాడు. ఏం లేదు, నువ్వు రెబల్, నీకు కొన్ని సీక్రెట్ టాస్క్స్ ఇస్తా, ఆ సీక్రెట్ టాస్క్ నువ్వు పూర్తి చేసావనుకో నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతావు డైరెక్ట్. ఒకవేళ నువ్వు నేను ఇచ్చిన సీక్రెట్ టాస్క్ చేయకుండా ఎవరైనా చూసి వాళ్ళకి మధ్యలో దొరికిపోతే నువ్వు ఈ
ఈ టాస్క్ నుంచి ఎలిమినేషన్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నువ్వు పాల్గొనడానికి వీలు లేదు, ఎలిమినేషన్ అయితే ఇది గుర్తు పెట్టుకో అని చెప్పేసి మామూలుగా చెప్తాడు, అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ లో ఇది ఫస్ట్ ఇస్తారు, అయిపోయింది. మనోడు పోతాడు ఇక చిన్నగా వెళ్ళి, అయితే ఫోన్ లో చెప్తారు నీకు ఈ ఫస్ట్ సీక్రెట్ టాస్క్ వచ్చేసి బాత్రూమ్ లో వాషింగ్ బేసిన్ కింద మన బాక్సులు ఉంటాయి, ఆ బాక్స్ లోపల నీకు ఒక స్లిప్, అంటే ఒక స్లిప్ ఉంటుంది, ఆ స్లిప్ లో చూసి ఏముంటుందో దాన్ని చూసి నువ్వు చేస్తే, ఫస్ట్ టాస్క్ దాన్ని చేస్తే నువ్వు ఈ ఛాలెంజ్ విన్ అయినట్టు, ఫస్ట్ సీక్రెట్ టాస్క్ విన్ అయినట్టు అని చెప్పేసి ఫస్ట్ పురమాయిస్తాడు. అది అయిపోతుంది. ఈ గ్యాప్ లో మనోళ్ళకి ఎవరికి అయితే సుమన్ శెట్టి వెళ్తాడు దాన్ని తీసుకోవడానికి. వెళ్ళినప్పుడు పింక్ టీమ్ గా వీళ్ళంతా, పింక్ టీం అయితే మనోడు వెళ్ళిన తర్వాత దివ్య వస్తుంది కనుక పింక్ టీం అని మాట్లాడదామని చెప్పేసి మనోడు దాన్ని ఎత్తుకుతూ ఉంటాడు కబోర్డ్లలో, ఎదుగుతూ ఉంటే దివ్య వస్తుంది. చూసి మామూలు యాక్టింగ్ కాదు, ఏదో హ్యాండ్ వాష్ చేసుకున్నట్టు హ్యాండ్ వాష్ చేసి ఏదో పట్టుకొని ఇది అన్ని ఎత్తుడు, మళ్ళీ ఆమె వెళ్ళిపోగానే తర్వాత తీసి ఒక అమ్మాయి చూస్తుంది. ఇక్కడ నాకు హైలైట్ జోక్ అనిపించింది, ఏందో నెక్స్ట్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ అది కదా, తర్వాత కళ్యాణ్కి ఫోన్ వచ్చేసి మీరు ఎవరు అనుకుంటున్నారంటే నేను సాయి శ్రీనివాస్ సంథింగ్ ఇద్దరు పేర్లు చెప్తే నేను ఇట్లా అనుకుంటానంటే మీరు రాంగ్ చెప్పారు, కానీ ఇంట్లో ఇంకో రెబల్ ఉన్నారు మీకు తెలుసు అంటే తెలియదు బిగ్ బాస్ అంటే ఆ రెబల్ మీరే. ఫస్ట్ రెబల్ సుమన్ శెట్టి, ఆయన ఒక టాస్క్ ఇచ్చిన పలానా చోట స్లిప్ ఇచ్చిన ఆయనని పోయి అడగండి, మిగతా ఆ స్లిప్ లో ఉన్న దాన్ని బట్టి చేయండి అని చెప్పేసి. ఒకవేళ సుమన్ శెట్టి కూడా దివ్య చెప్పిన మాటలు నమ్ముతాడో నమ్ముడు అని చెప్పేసి టాస్క్ ఫోన్ లోనే చెప్పేస్తాడు బిగ్ బాస్. ఒకవేళ దివ్య వెళ్ళి బిగ్ బాస్ చెప్పిండు నువ్వే రెబల్ అని చెప్పేసి చెప్పింది అనుకో, చెప్తే ఆయనకు నమ్మకం కుదరదు. కానీ ఎక్కడ స్లిప్ ఉంది ఏముంది అందులో అని చెప్పేసి చెప్తే సరే. ఎందుకంటే అంటే సుమన్ శెట్టి ఇక్కడ జరిగిన జోక్ ఇప్పుడు చెప్తా. అయితే సుమన్ శెట్టి వస్తాడు, ఎవరెవరు ఏ టీం కానీ తీసుకున్న తర్వాత నిల్చొని ఉంటే బిగ్ బాస్ పోయి కెమెరాగా చెప్తాను, బిగ్ బాస్ కొంచెం ఇంగ్లీష్ లో పంపండి, నాకు సైట్ ఉంది కనిపించట్లేదు నాకు, అంటే తెలుగులో పంపించినట్టుండు. ఆయనకి అక్షరాలు అర్థం కావట్లేదు, ఆ సైట్ ఉంది చీకట్లో పోయి చూడాలిగా, ఆయనకు అర్థం కావాలంటుంది. నేను సక్సెస్ చేసుకొని వచ్చిండని చెప్పేసి నేను అనుకున్నా మామూలుగా చూసేటప్పుడు, కాకపోతే ఆయనకి టాస్క్ అర్థం కాలేదు సైట్ ఉండడం వల్ల అని చెప్పేసి దివ్యకి చెప్పిండు. అసలు దివ్యనే సెకండ్ రెబల్ గా ఎందుకు ఎంచుకున్నాడని నాకు అనిపించింది అంటే, ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్ కాదు, క్యాప్టెన్సీలో ఇప్పుడు ఉన్నది దివ్య. ఒకవేళ నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ గెలుచుకొని ఇదన్నీ చేసినా గానీ సపోర్టింగ్ ఎవరికి దివ్యకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇప్పటి వరకు కెప్టెన్ గా నువ్వే ఉన్నావు, మళ్ళీ నీకెట్లా సపోర్ట్ చేస్తావు? ఒకవేళ సపోర్టింగ్ చివరిలోకి వెళ్ళాక సపోర్టింగ్ వరకు వస్తే ఎవరు దివ్యకి సపోర్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ ఇప్పటి వరకు అయినా, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని అంటారు అట్లా. అందుకే అని చెప్పేసి ఈయన ఎట్లాగో ఫెయిల్ అవుతుంటే ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ సుమన్ కోసం మళ్ళీ నేను లేక పంపి ఆయన తీసుకొని ఒకవేళ తెలిసిపోతే బిగ్ బాస్ వేసిన గేమ్స్ స్పాయిల్ అయిపోతాయని చెప్పేసి దివ్యన్ రంగంలోకి దింపిండు. ఎందుకంటే దివ్యను ఎట్లయినా సైడ్ చేసేయడానికి లాస్ట్ లో అస్త్రం ఉంది. ఏం అస్త్రం? ఎట్లాగో మిగతా వాళ్ళందరూ నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ కదా, నీకు అర్హత లేదు, నువ్వు ఆల్రెడీ చేసినావు కదా, కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పేసి అంటారని చెప్పేసి బిగ్ బాస్ కూడా నిర్ణయం తీసుకొని ఆమెను దింపాడు. ఆమెకు చెప్తే మనోని పోయి అడిగింది ఇట్లా క్యాప్టెన్సీ కంటెండరు మనోడికి ఏంటి చెప్పింది, రెబల్ నువ్వే అని నాకు బిగ్ బాస్, రెబల్ నువ్వే అని నాకు తెలుసు, అది స్లిప్ ఎక్కడుందో అందులో ఏముందో నాకు తెలుసు అది ఇది అని చెప్పేసి అంటే అట్లా తెలుసు అది కాదు అని అంటే నేను సెకండ్ రెబల్ని, నేను ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు రెబల్, ఆ టాస్క్ మన ఇద్దరిని పూర్తి చేయమంటే అంటే బిగ్ బాస్ చెప్పాడా అంటే నిజం నమ్మడు సుమన్ శెట్టి, ఎందుకంటే అందరు గేమ్ ఆడుతూ ఉంటారు కదా, నమ్మడు. కాకపోతే దివ్య ప్రామిస్ అది ఇది అని చెప్పేసి అంటే నమ్ముదు. ఇక్కడ ఏంటంటే అందులో ఏముంది ఆ స్లిప్ లో అని చెప్పేసి ఇప్పుడు మనకి రివీల్ అయింది. ఏంటి, ఒక్కొక్కరిని అంటే ఒక ముగ్గురిని వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేపి వీళ్ళు కూర్చోవాలి. ఇది టాస్క్, సీక్రెట్ టాస్క్. ఈ టాస్క్ విజయవంతం చేస్తే ఒకరిని గేమ్ నుంచి ఎలిమినేషన్ చేయడానికి, క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి. మన వాళ్ళు ఇంకేం చేయాలి, ఇంకా ఈ పనిలో పడతారు. అయితే ఇక్కడ నాకు మరి దివ్యది రైటా రాంగా అనిపించింది అనేది చెప్పేసి అయితే కొంచెం మూమెంట్ అనిపించలేదు, కానీ చూద్దాం ఏమైందో. అదైతే మనం పూర్తిగా ఆయన లేస్తుండ అనే మూమెంట్ ఉందా, లేవట్లేదని మూమెంట్ ఉందా ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. ఇదే విషయాన్ని డిస్కషన్ చేసుకుంటా ఉంటారు మన కళ్యాణ్ ఉన్న, ఏది మన సుమన్ శెట్టి ఉన్న దివ్య.
ఈ టాస్క్ గురించి. ఈలోపు దివ్య దగ్గరికి కళ్యాణ్ తర్వాత భరణి గారు వస్తారు. వచ్చేసి అని చెప్పేస్తే ఆల్రెడీ వీళ్ళు టాస్కుల్నే ఉంటారు. ఇంకా ఏం చేయాలి, వీళ్ళని ఇక ముగ్గురిని లేపి కూర్చోబెట్టాలని చెప్పేసి ఫిక్స్ అవుతుంది దివ్య. భోజనం చేస్తూ ఉంటుంది. అంటే మీరు రాకండి అది ఇది అని చెప్పేసి అంటే, ఏంటి నిన్నటి నుంచి నువ్వు అని చెప్పేసి బర్ని గారు అంటారు. అయితే కూర్చోపోతే కూర్చుంటాడు. కూర్చుంటే మీరు ఇక్కడ కూర్చోకండి, నాతో మాట్లాడకండి అని చెప్పేసి అటు కూర్చోండి అంటే, మన సుమన్ శెట్టి కూడా అసలు వీళ్ళది మామూలు యాక్టింగ్ కాదు, అసలు వీళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయినారో, రేపు ఎవరైనా కనిపెడతారో లేకుంటే ఇంకా మిగతా టాస్క్లు ఎట్లా జరుగుతాయి నాకు తెలియదు. కానీ ఇది ఈ టాస్క్ మాత్రం కొంచెం చిన్నది, కొంచెం కళ్యాణ్ గుర్తుపెట్టే అవకాశం ఉన్నది అనుకున్నా. కానీ ఇంకో నెక్స్ట్ టాస్క్ మాత్రం చాలా పెద్ద టాస్క్, అది చాలా పెద్ద టాస్క్. మరి దాన్ని ఎవరైనా పట్టుకున్నారా, వీళ్ళు సక్సెస్ అయినరా అనేది ఎంతవరకు అనేది రేపు చూడాలి. అయితే వచ్చి కూర్చో అని చెప్పేసి కూర్చున్న తర్వాత ఈ లే ఇక్కడ కూర్చోకు, అటు కూర్చోండి, ఇంకా వద్దులే అని చెప్పేస్తే కళ్యాణ్ లేస్తే వద్దులే కళ్యాణ్, నువ్వు కూర్చోండి, మీరిద్దరు వద్దండి అని చెప్తే, అసలు ఏమైంది నీకు బర్నీ గారు, అసలు ఏమైంది నీకు, కూర్చోవద్దంటావు, రమ్మంటావు, పిలుస్తావు, నువ్వే వస్తావు, పిలుస్తావు, వెళ్ళిపోమంటావు, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పేస్తే, మీరు ఏదో ఆర్టిఫిషియల్ గా ఫేస్ పెడితే ఎట్లా చెప్పమంటారు అని చెప్పేసి కొంచెం కవరింగ్ చేస్తారు. అంటే కామ్గా ఉంటారు, దాని వల్లనే నేను ఇట్లా అంటాను అని చెప్పేసి కొంచెం కవర్ చేస్తారు. అది బాగా చేశారు, పర్ఫెక్ట్. వాళ్ళ ఇద్దరికి అర్థం కాదు. అయితే మళ్ళీ బెడ్రూమ్ లో గౌరవ్ ఉంటాడు. మరి అది దివ్య బెడ్ తర్వాత ఎవరి బెడ్ మనకు తెలియదులే, కానీ ఆ బెడ్ మీద ఉంటాడు. బెడ్ మీద ఉంటే వెళ్ళి లేపిద్ది, లే గౌరవ్ అని చెప్పేసి లేపిద్ది. అక్కడ కూర్చుంటది. తర్వాత రీతు, వీళ్ళందరూ డిస్కషన్ పెడతాంటే రీతు కూడా కూర్చుంటే రీతును కూడా లేపిద్ది. అయితే ఇక్కడ రీతును లేపే టైం అయితే గౌరవం లేపింది కొంచెం పర్టికులర్ గానే ఉంటది. తర్వాత రీతును లేపింది కూడా పర్టికులర్ గానే ఉంటది. కళ్యాణ్ ఉండు అంటే దివ్య వెళ్ళిపో, మేము సీక్రెట్ మాట్లాడుకోవాలి, గ్రూప్ లో మా ఆరెంజ్ టీం పింక్ టీం మాట్లాడుకోవాలి అని చెప్పేసి సాయి కూడా వస్తాడు. ఆమె లేపు అని అంటే ఆమె వెళ్ళిపోయింది. వీళ్ళు కొంచెం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది ఈ ఒక్క పాయింట్స్, ఎందుకంటే వెళ్ళిపోమంటారు అని చెప్పేసి, ఈ పాయింట్లు ఏమన్నా ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ తర్వాత వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఫినిష్ అయిపోయింది, ముగ్గురిని లేపేసారు. అయితే నేను అదే అనుకున్నా, ఆల్రెడీ మన బర్నీ గారిని కళ్యాణ్ లేపేసారు, తర్వాత గౌరవం లేపేసారు, మళ్ళీ రీతుని ఎందుకు లేపిస్తుండ్రో అనుకున్నారు. తర్వాత విషయం ఏంటంటే వాళ్ళు డిస్కషన్ పెడతారు, మన ముగ్గురిని లేపమని చెప్పారు. ఫస్ట్ బర్నీ గారిని లేపి కూర్చున్నా, కానీ బర్నీ గారు లేచిపోయే మూమెంట్లోనే నేను మళ్ళీ లేవమని చెప్పినా, అది కన్సిడర్ తీసుకుంటాడో తీసుకోవడం బిగ్ బాస్ నాకు తెలియదు. ఇక్కడ కొంచెం నాకు ఎక్కడైనా తేడా కొట్టిందా నాకు అనిపించింది. ఒకవేళ దివ్య బర్నీ గారిని ఉంచాలని ప్లాన్ చేసిందా లేకుంటే ఏంటని నాకు అర్థం కాలేదు. ఆయన మూమెంట్ కోసం అయితే నేను 2-3 సార్లు ఫార్వర్డ్ చేసి చూసిన, లేసే మూమెంట్ అయితే లేదు, కానీ కొంచెం కూర్చునే యాంగిల్ మాత్రం ఇట్లా వెనక్కి తిరిగి కొంచెం ఉన్నాడు. అది లేద్దామనే మూమెంటా లేవాలనే మూమెంటా అనేది అక్కడ కూర్చున్న వాళ్ళకే అర్థమైంది, మనం చూసేటోళ్ళకైతే యాంగిల్ అర్థం కాదు. ఆమె చెప్పిన ప్రకారం అయితే ఇక లేద్దామనే మూమెంట్లే నేను లేవమని చెప్పిన కాబట్టి అది కన్సిడర్ చేసుకోడు కావచ్చు బిగ్ బాస్. అందుకే నేను వాళ్ళిద్దరి పేర్లు భరణి గారి పేరు కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి అన్నది. లేకపోతే బర్నీ గారిని సేవ్ చేయాలి, కంటెంటర్ గా చూడాలని చెప్పేసి అనుకున్నదో తెలియదు, నాకైతే తెలియదు. కానీ సుమన్ శెట్టి తోటి అయిపోయింది ముగ్గురు పేర్లు, వీళ్ళే సంథింగ్ అంటే బర్నీ గారి విషయం ఈ విషయం చెప్పింది, ఆయన లేద్దాం అనుకున్నాడు, అందుకే నేను ఆయన్ని కన్సిడర్ చేయకపోవచ్చు. అందుకే ఒకవేళ గౌరవ్ అయితే పర్టికులర్ గా చెప్పినాం, మన రీతు కూడా పర్టికులర్ గా చెప్పినాం కాబట్టి వాళ్ళు మనని కనిపెట్టేయచ్చు, వాళ్ళు వేరే టీం కావచ్చు. కళ్యాణ్ అయితే ఇక్కడే వీళ్ళు పప్పులా కాలేసి అనిపించిందిలే, కానీ అది పప్పులో కాలేసినట్టు కూడా కాదు కూడా అనిపించింది. ఎందుకు అంటే అది కూడా చెప్తా. ఎందుకంటే వీళ్ళు వేసిన ప్లాన్ ఓకే, ఎందుకు రీతుని కానీ ఓకే సక్సెస్ అనే చెప్పాలి. రీతుని కానీ గౌరవాన్ని తీసేస్తే వీళ్ళు పర్టికులర్ గా లేవమని చెప్పేసింది వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు అందరు, కాబట్టి వీళ్ళని పట్టేస్తారు, వీళ్ళు గేమ్ నుంచి అవుట్ అవుతారు. అదే మన టీం నుంచి కళ్యాణ్ చెప్తే, కళ్యాణ్ మన టీం ఎవరైనా మన టీం వాళ్ళు తీసేసుకుంటారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి ఎట్లా ఎలిమినేట్ అయినాయిండు, తర్వాత రెబల్ ఎట్లా తీసేసిండు అని చెప్పేసి కళ్యాణ్కి అర్థం కాదు. ఎందుకంటే మా టీం వాళ్ళు అన్ని తీసేయరని కళ్యాణ్ అనుకుంటాడు. తర్వాత మిగతా టీం వాళ్ళు వాళ్ళని తీసేయరు, అందులో ఎవరు రెబల్ లేరు కావచ్చు అని చెప్పేసి మిగతా వాళ్ళు అనుకుంటారు. ఈ విషయంలో నమ్మేయడం అయితే పూర్తి సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది, ఇంకా సమస్య లేదు. ఒకవేళ బ్యాడ్ అయ్యే అంటే వాళ్ళకి నష్టపోయే అవకాశం నెక్స్ట్ గేమ్ లో కనిపిస్తుంది. అది అంటే వాళ్ళకి నష్టమే కావచ్చు, కాకపోతే ఈ టాస్క్ ఒకవేళ వాళ్ళు తీసేయకపోతే ఇక్కడే దొరికి వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ టాస్క్ వరకు కూడా పోరు కదా అనేది వీళ్ళ అభిప్రాయం జనరల్ గా ఎవరైనా చేయాల్సింది అదే. ఒకవేళ
కళ్యాణ్ కాకుండా రీతునో ఎవరినో తీసేస్తే వీళ్ళు కనిపెట్టేస్తారు. వీళ్ళు పలానా రెబెల్స్ ఇద్దరు అని చెప్పేసి కనిపెట్టేస్తే వీళ్ళు నెక్స్ట్ స్టెప్ కూడా పోరు. వీళ్ళు నెక్స్ట్ స్టెప్‌కి పోవాలంటే వీళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ మంచి నిర్ణయం కళ్యాణ్‌ని తీసేయడమే. కానీ కళ్యాణ్ లేకపోవడం వల్ల నెక్స్ట్ టీమ్ వర్క్ టాస్క్‌లప్పుడు వీళ్ళకి దెబ్బైతది. అదే జరిగింది నెక్స్ట్ టాస్క్‌లో గూడా. అదొక విషయం. తీసేస్తారు. మనోడికి ఫోనొస్తది. మరి అది చూడు రీతు కూడా క్వెషన్ ఏస్తది. ఫోనొస్తే ఫోన్ పోయి కళ్యాణ్ లిఫ్ట్ చేస్తాడు. కళ్యాణ్ నిన్ను రెబెల్స్ తీసేసిర్రు. నువ్వు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఏ గేమ్ ఆడడానికి వీల్లేదు. నువ్వు ఔట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తే నీ టీ షర్ట్ ఇప్పి స్టోర్ రూమ్‌లో పెట్టేసేయ్ అని చెప్పేసి ఎళ్ళిపోతది. అదే విషయం చెప్తే అసలు మామూలు నటించడం గాదు. ఇక్కడ మన దివ్య ఉన్ను సుమన్ శెట్టి. ఏమైంది? ఎందుకు? నువ్వు లేపోతే ఎట్లా మనకి టీమ్‌కి అది ఇది అని చెప్పేసి అట్లెట్లా? అని చెప్పేసి మనోడు కళ్యాణ్ వచ్చి ఇక్కడ అది నాకు కూడా నేను 'బిగ్ బాస్' చూసేటప్పుడు కళ్యాణ్ చెప్పేటప్పుడు కాదు. 'బిగ్ బాస్' చూసేటప్పుడు లెటర్ చదివేటప్పుడే బర్నీ గారు రెబెల్స్ ఫస్ట్ ఏమో రెబెల్ అన్నాడు. తర్వాత రెబెల్స్ అని వచ్చింది లెటర్‌లో. ఫస్ట్ ఒక రెబెల్ ఉన్నాడు ఇంట్లో అని చెప్పేసి మాట్లాడతాడు. తర్వాత రెబెల్స్ మిమ్మల్ని చేసేస్తారంటే ఇద్దరు రెబెల్స్ అని చెప్పేసి కళ్యాణ్ ఇదే క్వెషన్ ఏస్తాడు. వీళ్ళతో కూర్చొని. ఇక్కడ మీరు ఎంతమంది రెబెల్ అనుకుంటున్నారు అని అంటే ఒకరు కాదు ఇద్దరు రెబెల్స్ ఉన్నారు అని చెప్పేసి నువ్వు కొత్తవి పెట్టకు ఇలాంటి ట్విస్ట్‌లు ఇయ్యకని చెప్పేసి అసలు దివ్య అయితే మామూలు యాక్టింగ్ ఏదో తెలియనట్టు. అంటే అంటే ఇద్దరున్నారు. ఏమొచ్చింది ఫస్ట్ బుక్‌లో వచ్చింది రెబెల్ అని వచ్చింది. తర్వాత రెబెల్స్ అని వచ్చింది. అంటే రెబెల్స్ అంటే ఇద్దరనే కదా అర్థం అని చెప్పేసి అనుకుంటే ఈ పాయింట్ కూడా నేను టెలికాస్ట్ అయ్యేటప్పుడు అనుకున్నా. అదే పాయింట్ కళ్యాణ్ కూడా చెప్పిండు. ఓకే. ఆడికి బానే ఉంది. అది ఫస్ట్ టాస్క్ ఇక స్టార్ట్ అయితది. ఫస్ట్ టాస్క్ ఏందంటే ఈయన ఇందులో నుంచుండడు. ఒక్కొక్క టీమ్ నుంచి ఒక్కొక్కరొస్తారు. బ్లూ టీమ్ నుంచి వస్తే తర్వాత బ్లూ టీమ్ నుంచి రాము తర్వాత బ్లూ టీమ్ అంతేనా? సరే టీమ్ పింక్ టీమ్ నుంచి తర్వాత దివ్య, సాయి వస్తారు. తర్వాత రామును ఇమాన్యుల్ వస్తాడు బ్లూ టీమ్ నుంచి. తర్వాత ఇంకో టీం ఏంటి? నిఖిల్ తర్వాత ఎవరొస్తారు? డెమన్ వస్తారు. వాళ్ళు బ్లూ టీమ్ వీళ్ళొస్తారు. అయితే వీళ్ళ టీం నుంచి వస్తారు. గేమ్ బాగుంది. అయితే ఏం లేదు. తర్వాత అంటే గ్లాస్ వెయిట్ బ్యాలెన్స్ చేసుకొని అంటే మోకాలుతోటి బ్యాలెన్స్ చేసుకొని అక్కడ డంబెల్స్ హుక్ ఉంటది. ఆ హుక్ తోటి డంబెల్స్‌ని ఒక 6 డంబెల్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి టీమ్‌లో ఒక టీమ్ మెంబర్ వచ్చేసి ఫస్ట్ 3 హుక్స్ పెట్టి మళ్ళీ ఇంకొకరికి లిఫ్ట్ ఇవ్వాలి. ఏది కాలుతోటే. ఆ కాలుతోటి లిఫ్ట్ ఇచ్చి మిగతా 3 డంబెల్స్‌ని హుక్స్ సాయంతోటి పెడెస్టల్ మీద పెట్టాలి. 6 పెట్టాలి పైన ఒకదాని మీద ఒకటి పెడితే ఆ టీమ్ 1, 2 అని 10 నంబర్స్‌ని ఎక్కడ పెడితే ఆ టీమ్ ఆ టాస్క్ గెలిచినట్టు ఫైనల్ అని సంచాలక్ వచ్చేసి సంజన. అయితే దివ్య పెట్టలేకపోతుంది. బ్యాలెన్స్ చేయలేకపోయింది. తర్వాత డెమన్ కూడా పెట్టలేకపోతాడు. బ్యాలెన్స్ చేయలేకపోతాడు. రాము వచ్చేసి కష్టపడి 3 పెడతాడు. రాము ఇక్కడ బాగా ఆడిండు అనిపించింది. ఫస్ట్ 3 పెడితేనే కదా సెకండ్ 3 పెట్టేది. మళ్ళీ ఇక్కడ సెకండ్ 3 పెట్టడం కూడా ఈజీ కాదు. సెకండ్ 3 పెట్టాలి అంటే ఫస్ట్ ఇచ్చినోళ్ళ బ్యాలెన్సింగ్ మోకాలతో కరెక్ట్‌గా పెట్టుకొని తర్వాత మళ్ళీ 3 పెట్టాలంటే పెద్ద టాస్కే. కాకపోతే ఇక్కడ నాకు ఇమాన్యుల్ ఏమనిపించిందంటే ఒకవేళ ఇప్పుడు ఏమో ఇది కూడా ప్రతి వీక్‌లో చిన్న చిన్న వాటికి తీసినట్టు దీన్ని కూడా తీస్తే చిన్న చిన్న వాటికని కాదు కానీ తీయగలిగితే మాత్రం కొంచెం సైడ్‌కి జరిగినట్టు ఆడినట్టు అనిపించింది. స్ట్రెయిట్‌గా ఉండి ఆడాలి గానీ సైడ్‌కి వచ్చినట్టు ఆడినట్టు అనిపించింది. ఎవరో అప్పటికి అడుగుతారు. సైడ్‌కి వచ్చి ఆడిండంటే కరెక్టే అని చెప్పేసి సంజన గారు కాబట్టి ఇమాన్యుల్ కాబట్టి ఆడేది. అక్కడికి నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి ఓకే. బానే ఆడిండ్రు. 6 డంబెల్స్ బాగా పెట్టిర్రు. వాళ్ళే గెలిచిర్రు. సూపర్ అంటే చిన్న విషయం కాదు అది. బ్యాలెన్స్ చేస్తూ ఆ డంబెల్స్‌ని కదలకుండా పడకుండా ఉండాలంటే రాము చాలా రోజులైంది గేమ్ ఆడక మంచి గేమ్ ఆడిండు. ఇమాన్యుల్ కూడా బాగా ఆడిండు. ఆ గేమ్ టాస్క్ వాళ్ళు విన్ అయ్యిండ్రు. వీళ్ళు అసలు ఏం పెట్టలేకపోయారు. ఎవరు దివ్య వాళ్ళు. డెమన్ వాళ్ళేమో ఒకటో పెట్టారు. వీళ్ళే ఫైనల్‌గా విన్ అయితురు. వీళ్ళకొస్తది. వీళ్ళకేంటి సేఫ్టీ పవర్ కార్డ్ ఒకటి యూజ్ చేసుకోవాలి కదా! వీళ్ళు నిర్ణయించుకోవాలి. కాల్ వస్తది. తనుజకి కాల్ మాట్లాడుతది. మీరు సేఫ్టీగా ఎవరు ఉంటారో అని చెప్పేసి మీరు నిర్ణయించుకోండి అని చెప్తే వీళ్ళు డిస్కషన్ పెట్టుకుంటూ మనకు ఆ డిస్కషన్ చూపెట్టలేదు. ఆ డిస్కషన్‌లో మనోడి పేరే చెప్తారు. ఎవరి పేరు? ఇమాన్యుల్ పేరు చెప్తారు. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. మరి అంటే వాళ్ళు మంచి గేమ్ అని నేను అనుకుంటున్నా. మనం ఏమనుకుంటామంటే చూసే ప్రేక్షకులేమో
రామును తర్వాత తనుజను సేఫ్‌లో పెడితే అయిపోయేది గదంటే, ఇక్కడ అది గాదు మ్యాటరు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే టాస్కులలో ఎఫెక్ట్ పెట్టాలంటే గట్టి ప్లేయర్ టీమ్‌కుండాలి. ఇక్కడ గట్టి ప్లేయర్‌ని మనం అంటే పక్కన బెట్టి మళ్ళీ తర్వాత తీసుకొచ్చుకునే అవకాశం ఉంది గాబట్టి, అదే ఈ రౌండ్‌లో ఈ ప్లేయర్‌ని పక్కన బెడితే వేరే టీమ్ నుంచి గట్టి ప్లేయర్ ఔట్ అయిపోతాడు. ఇప్పుడు డెమోన్ ఉన్నాడు. డెమోన్‌ని తీసేసిర్రనుకో. డెమోన్‌ని తీసేస్తే ఇమాన్యుయల్‌కి నెక్స్ట్ రౌండ్ ఈజీ అయిపోయిద్ది గదా! అదొకటి. అట్లా నెక్స్ట్ రౌండ్ గట్టిగా ఆడాలి అనంటే, ఈ రౌండ్‌లో గట్టిగున్న అపోజిట్ టీమ్ ప్లేయర్ ఎవరో ఒకరు వెళ్ళిపోవాలంటే, ఇక్కడ మనం గట్టి ప్లేయర్‌ని దాచుకుంటే, మన టీమ్‌కి ఎవరొచ్చి ముట్టరు. అంటే ఇప్పుడు రాము అంత ఫిజికల్‌గా ఉండడు. తర్వాత తనుజ ఉండదు. తర్వాత గౌరవ్ ఉన్నా గాని గౌరవ్‌ని తీయాలనుకున్నా లేకపోయినా గాని ఇమాన్యుయల్ టాస్క్‌లు బాగా ఆడతాడు కాబట్టి, ఇమాన్యుయల్‌ని తీసే అవకాశం ఉంటదని జెప్పేసి వాళ్ళు డిస్కషన్. ఇక్కడ ఏమి లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఏం లేవు. అదే మ్యాజిక్. వాళ్ళనుకున్న మ్యాజిక్ అదే. వచ్చి ఇమాన్యుయల్‌ని సేఫ్టీ కార్‌లో పెడతారు. ఇక సేఫ్టీ కార్‌లో ఉంటాడు. ఇక ఇప్పుడు రెండో టాస్క్ వచ్చేసి వీళ్ళకి ఈ టాస్క్ అయిపోయింది. వీళ్ళు విన్ అయితారు. ఇక్కడ రెండో టాస్క్ వీళ్ళకి సీక్రెట్ టాస్క్ రెండో టాస్క్ వస్తది. ఎవరికి? దివ్యకి. వాళ్ళకి ఆల్రెడీ ఏం చెప్పింది ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన పేపర్ మీదనే చివర్లో నీకు రెండో స్లిప్ ఎక్కడైద్దో, రెండో టాస్క్ ఏమని ఉంటదో అని చెప్పేసి మీకు ఆ స్లిప్‌లో ఉంటది. ఆ స్లిప్ వచ్చేసి జైల్‌లో పిల్లో కింద ఉంటది. అది మీరు తీసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. ఇది చాలా టఫ్. అప్పటికి 2 అవుతా ఉంటది టైం మనకు చెప్తుంటాడు అనౌన్స్‌మెంట్. ఎవ్వరు కదలరు అక్కడే ఉంటూ తీసుకోవాలి. ఎవ్వరు కదలరు. సుమన్ శెట్టి, దివ్య అక్కడే కూర్చొని ఉంటారు. చిన్నగా సుమన్ శెట్టి అసలు మామూలు యాక్టింగ్ కాదు. సుమన్ శెట్టి, దివ్య అసలు వాళ్ళని చూస్తే సూపర్ పర్ఫార్మెన్స్. నిద్రొచ్చినట్టు ఆవలింతలు చేసుకుంటూ, ఒళ్ళీర్చుకుంటూ అడ్డుంటే చిన్నగా దివ్య లాగి పెట్టుకుంది. ఈలోపు ప్రతి దివ్య ఎక్కడుంటే అక్కడికి వస్తా ఉంటాడు కళ్యాణ్. మనోడు ఈ పింక్ టీమ్ గా డిస్కషన్ చేయడానికి. వస్తే కొంచెం తనుజతో కూడా కొంచెం వారైంది కదా, కొంచెం ఆమెతో కూడా మాట్లాడట్లేడు. ఇక మిగిలిన ఫ్రెండ్ ఎవరు? ఇక ఆల్రెడీ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా కదా, సరే చెప్తా, దాన్ని కూడా చెప్తా. మాట్లాడడానికి వస్తే చిన్నగా సీక్రెట్ గా పిల్లో పెట్టుకొని అడ్డు పెట్టుకొని పాకెట్ లో పెట్టుకుంటుంది. అయిపోయింది, అక్కడ వరకు సక్సెస్ అయిపోయాను. ఇక్కడ ఏదో కన్వర్జేషన్ చేయాలంటారు. 2 అయితుంది ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఏదేదో మనకు పూర్తిగా ఇయ్యలేదు. అది అయిపోయింది. నెక్స్ట్ చిన్న గొడవ అయింది. ఫుడ్ తినేటప్పుడు డెమోన్ వచ్చేసి రీతుకు తినిపిస్తా ఉంటాడు. కెప్టెన్ వచ్చేసి దివ్య కాబట్టి ఏం చెప్పిద్దంటే, ఇది రాంగ్, నీ చెయ్యికి ఏమైంది, నువ్వు తినొచ్చు కదా అని చెప్పేసి డెమన్ అడిగింది. అడిగితే ఏం లేదు, మాట్లాడుకోవద్దని చెప్పారు కానీ మేము పక్క పక్కన కూర్చోవద్దు, తినిపించుకోవద్దని చెప్పలేదు అంటే, మీరు ఈ మాట మాట్లాడతారు, రేపు వీకెండ్‌లో వచ్చేసి నాకు క్లాసులు పడతాయి ఈ విషయం అని చెప్పేస్తే, నాకేం ప్రాబ్లం లేదు. మీరు అన్ని రూల్స్ చెప్పకండి. ఫుడ్ తినడానికి ఏమైంది? మేము మాట్లాడుకోవట్లేదు అంటే, దానికి దీనికి ఏమైంది? సరే నీ ఇష్టం, నువ్వు క్లారిటీగా ఉన్నావుగా, నువ్వు అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉంటావు కదా, ఓకే అని చెప్పేసి అంటే, ఇది సరిగ్గా తినేటప్పుడు కూడా తినియరని చెప్పేసి వెళ్ళిపోయింది. మనోడు కళ్యాణ్ పోయి కొంచెం మన డెమన్ ఫేస్‌లో చేంజ్ అయింది. ఎందుకంటే నిజమే గదా! ఇంత జెప్పినా, ఇంత ప్రాబ్లమ్ జరిగినా, మళ్ళీ నాకు ఇంత పనిష్మెంట్ ఇచ్చినా డెమన్ అనుకుంటూ పోతాడు. అరే మీకు ఇచ్చిందే పనిష్మెంటు. మీకిచ్చింది టాస్క్ గాదు. టాస్క్‌లో రూల్స్ గాదు ఇచ్చింది మీకు. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పనిష్మెంట్ చక్కగా జేయకపోతే రీతు గూడా అంటది. కంటెంట్ గురించి మళ్ళీ మీరు ఇట్లా తినిపించుకోవడం ఇదంతా కరెక్ట్ గాదు అని జెప్పేస్తే రీతు ఎళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. అంటే ఏడ్చుకుంటూ సారీ ఏడ్చుకుంటూ గాదు. రీతు అనుకుంటూ ఎళ్ళిపోయింది. భోజనం చేసేటప్పుడు గూడా సరిగ్గా చేయించరా అంటే, మనోడు కళ్యాణ్ అనుకుంటూ లోపలికి పోతాడు. నీకు చెప్పేది అర్థం చేసుకో. మీకు ఇచ్చింది పనిష్మెంట్. ఆ పనిష్మెంట్‌ని కరెక్ట్ చేయాలి. మాట్లాడొద్దు అనంటే దూరం ఉండమని, పక్క పక్కన కూర్చోమని, అన్నం తినిపించుకోమని కాదు. మీరు టాస్క్‌లప్పుడు మాట్లాడొచ్చు తప్ప మిగతా విషయంలో మాట్లాడొద్దు. ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్‌గా చేయండి. ఆల్రెడీ ఈ విధంగా పోర్ట్రే అయినప్పుడు మళ్ళీ ఏ విధంగా పోర్ట్రే అయిద్దని చెప్పేసి కళ్యాణ్ క్లారిటీ చెప్పిండు. ఓకే. అవును నిజమే. ఒక పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా అన్నం తింటారు, కలిసి ఉంటారు, గుసగుస మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకా పనిష్మెంట్ ఏముంది అందులో? పనిష్మెంట్ అంటే పనిష్మెంట్. దివ్యకి పడతాయి. నువ్వు వాళ్ళని కరెక్ట్ చేయలేదు అని చెప్పేసి అడుగుతారు. అంతకుముందు టాస్క్ టైంలో కూడా వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే దివ్య ఎక్కడ ఏం పెట్టలే కండిషన్. మాట్లాడుకున్నారు అయిపోయింది. కానీ ఇక్కడ ఫుడ్ తినుకునేటప్పుడు ఇంకేమున్నది, ఇంకా మీరు ఇద్దరు మాట్లాడుకోరు అంతే. సైగలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు అంతే కదా. కాబట్టి దివ్యదైతే ఏం తప్పుగా నేనైతే అనుకుంటున్నా. దివ్యదైతే తప్పు కాదు. కళ్యాణ్‌ది కూడా తప్పు కాదు. పోయి ఫ్రెండ్ కాబట్టి చెప్పిండు. నువ్వు మాట్లాడకురా బాబు అని చెప్పేసి ఆయన్ని పంపిస్తది. నేను ఒక మంచి కోరి చెప్తాను. నీ గురించి చెప్తాను. నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. కొంచెం వినదు. కొంచెం కోపంలో ఉంటది. వినదు. మరి ఈ విషయం గురించి నాకు అంటే పెద్ద ఇష్యూ కాదు. చెప్పిన విషయం
ఆల్రెడీ నీల్ డౌన్ అయ్యి తర్వాత బయటికి గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోయే అంత విషయాన్ని వీళ్ళు ఈ వీక్ కొంచెం మారి చూపెడితే దానికి ఒక వాల్యూ ఉండేది, ఒక పనిష్మెంట్‌కో వాల్యూ ఉండేది అనేది నేను అనుకునేది, దివ్య అనుకునేది అదే. తర్వాత కళ్యాణ్ కూడా అదే ప్రాసెస్‌లో చెప్పింది. అయిపోద్ది. సరే ఇక్కడి వరకే అయిపోయింది. నెక్స్ట్ ఈ టాస్క్ ఎట్లా పూర్తి చేయాలంటే, ఈ టాస్క్ వీళ్ళకి వచ్చింది ఏంటంటే టెట్రా ప్యాకెట్స్‌లో ఒక డబ్బా పాలు తాగేసి మిగతా డబ్బాలు ఉంటాయి టెట్రా ప్యాకెట్లు, అవి స్టోర్ రూమ్ లో పెట్టాలి. ఇది టాస్క్, సీక్రెట్ టాస్క్. మనోని చిన్నగా అందరు పడుకున్నారు, కొందరు మంది పడుకుంటారు బయట, ఏమో కొంతమంది బ్యాచ్ ముచ్చట పెడతాం. ఈ గ్యాప్ వేసేయాలి. వేసేస్తుంటే ఒక ప్యాకెట్ తీసుకొస్తారు, వేడి నీళ్ళు పెట్టి ఏదో చేసినట్టు, ఎవరైనా వస్తే స్టవ్ కాడికి వస్తే వేడి నీళ్ళు పెట్టిన అంటే ఏదో చేసినట్టు అని చెప్పేసి దివ్య చేస్తూ ఉంటారు. మనోడు కింద వాటర్ బాటిల్లో పోతుంటాడు సుమన్ శెట్టి, ఏది పాలని టెట్రా ప్యాకెట్ పోసి సగం పోసి అది నిండే వరకు పోసి మిగతాది తాగాలి. తాగుతుంటే కళ్యాణ్ వస్తుంది. కళ్యాణ్ అసలు ఏమి టైమింగ్ అంటే దివ్యది, తొందర తొందర తీసుకో, ఎందుకు షుగర్ ముడుతున్నావు, తీయద్దంటే అంటే ఆయన ఉంటాడు కిచెన్ లో, దాని టేబుల్ కింద ఉంటాడు. నువ్వు ఎందుకు ముడుతున్నావు అంటే, ఏంటి నిన్ను చూసే వరకు నన్ను పర్ఫార్మెన్స్ ఏంటి ఎంతసేపు కాముగా ఉండి, ఇంతసేపు లేని పర్ఫార్మెన్స్ ఇప్పుడేంటి అని అంటే, లేదు క్యాప్టెన్ కదా నేను, మరి నేను అనకపోతే అట్ట మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే నన్ను అంటారు కదా అంటే, లేదు లేదు తీసుకోండి, ఎవరు రావట్లేదులే అని చెప్పేసి అన్నాడు. రావట్లేదు కదా కొంచెం చూడుపో, మళ్ళీ ఎవరైనా వస్తే ఇబ్బంది అంటే, రావట్లేదు నేను ఇప్పుడు వచ్చా కదా, ఎవరు రావట్లేదంటే, నువ్వు వచ్చిందే మాకు కనబడలేదు, ఒక కాసేపు ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆయన అసలు ఎంత ప్లాన్ గా పంపిస్తారంటే, అంత ప్లాన్ గా పంపిస్తే మనోడు పోయి చూస్తా ఉంటాడు ఎవరన్నా వస్తాను. కానీ ఇక్కడ జరిగేది సీక్రెట్ టాస్క్. మంచిగా అసలు ఎట్లా తాగుతాడంటే, సుమన్ మంచిగా ఇస్తాడు, మిగతా బాటిల్ ఇస్తే దివ్యాకి ఇస్తాడా, అయిపోయిందా తిన్నాడా అంటే, తాగిండు అని చెప్పింది. అది కళ్యాణ్ విన్నడో లేదో తెలియదు. షుగర్ తిన్నదా అంటే, లేదు తాగిండా అని చెప్పింది. అంటే మీరు ఏమన్నా నిమ్మకాయ దాంట్లో రసంలో వేసుకున్నారా షుగర్ అని చెప్పేసి అడిగితే, అలాంటిదే అని చెప్పేసి అంటది. కళ్యాణ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత స్టోపాల కూర్చొని మంచిగా ఒక సిప్ వేసి దివ్యాకి ఇస్తాను. నేను ఆల్రెడీ తాగిన, ఒక సిప్ తాగిన, మిగతాది నువ్వు తాగేసి అంటే, నేను తాగినట్టు తాగేసాను. ఇటు తాగితే మూతను తాగుతుంది, పాలు తాగినట్టు తెలియదు, వాటర్ తాగినట్టు ఉండాలి, అట్టెట్ట అని చెప్పేసి అంట. సరే అని చెప్పేసి మిగతా సీక్రెట్ గా తాగేసి నేను నైట్ లో అసలు నాకు అర్థం కాలేదు. సీక్రెట్ టాస్క్ సుమన్ అన్నని చేయమని చెప్పిందో, లేకుంటే దివ్యాని, ఓకే దివ్యాని కాపలా ఉంచుదాం అనుకున్నాడు అనుకో. ఓకే ఓకే కాపలా ఉంచి నా మంచి చెప్పలేదు కదా. ఓకే ఒకవేళ లేచిన వాళ్ళని కవర్ చేయడానికో ఏమనుకున్నాడు తెలియదులే కానీ, వెళ్ళేటప్పుడు లేపుతా అని చెప్పేసి అనుకుంటూ హింట్ ఇస్తారు. అదే అవి ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాలి. ఒక 6-7 దాకా ఉంటాయి టెట్రా ప్యాకెట్స్. మంచి మిడ్ నైట్ లేసిన అందరూ పడుకుంటూ మళ్ళీ దివ్యకి పోయి చిన్న టచ్ ఇస్తారు. టచ్ ఇస్తే హ్యాండ్ తో టచ్ ఇస్తే లేస్తుంది. లేచి ఓకే అని చెప్పేస్తే చిన్నగా మనోడు వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఎన్ని టూ రౌండ్స్ తిరిగి అందులో పెట్టేస్తాడు. పెట్టేసి ఫస్ట్ బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తారు. మంచిగా చక్కగా సౌండ్ రాకుండా పెట్టేస్తారు. ఎవరు చూడు. తర్వాత వచ్చేసి డోర్ వేస్తాడు, ఫ్రిడ్జ్ డోర్ వేస్తాడు, నెమ్మదిగా వస్తాడు. వచ్చేసి పడుకోవచ్చు కానీ పడుకోవచ్చు, స్లోగానే వచ్చి అసలు ఎక్సలెంట్ చేసిండు. టాస్క్ మాత్రం ఎక్కడ డౌట్ రాకుండా. ఒకవేళ డౌట్ వస్తే కళ్యాణ్కి డౌట్ రావాలి. రేపు పొద్దున నాకు తెలిసినంత వరకు వీళ్ళు కిచెన్ లో ఉన్నారు. మిడ్ నైట్ లో కిచెన్ లో ఎవరు ఉన్నది, దివ్య ఉన్న మన సుమన్ శెట్టియే ఉన్నారు. తీస్తే వీళ్ళే తీయాలని చెప్పేసి రేపు కళ్యాణ్కి రావచ్చు తప్ప ఇంకెవరికైనా వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఎవరికైనా చెప్తే వీళ్ళిద్దరి మీద డౌట్ రావాలి చూస్తే. అదొక్కటి మైనస్ అయింది తప్ప రేపు ఒకటి ఎక్సోలే కనిపెట్టిర్రా వీళ్ళని. కనిపెట్టిందంటే వీళ్ళిద్దరూ డిమోషనే, ప్రమోషన్ పోయినట్టే. ఇంకా వీళ్ళు క్యాప్టెన్సీ టాస్క్ కి చూద్దాం రేపు ఏమైందో. పర్ఫెక్ట్ చేసిర్రు మళ్ళీ. కాకపోతే ఒక చిన్న తీసిన పాల ప్యాకెట్లు అని చెప్పేసి దివ్యాక్ సైగా చేస్తూ ఉంటాడు. అవసరం లేదు, మళ్ళీ ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం దొరుకుతారు కదా, కాము పడుకుంటే అయిపోయేది. మనకైతే అక్కడ వరకు టెలికాస్ట్ అయింది. బాగా చేసారు దివ్య ఉన్న సుమన్ శెట్టి. మన ఈ టాస్క్ లో అయితే సీక్రెట్ టాస్క్ లో సూపర్ చేసారు. రేపు టాస్క్ లో ఏమి ఇస్తారు, ఎట్లుంటది అని చెప్పేసి చూద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.